ఎస్ ఎగ్జాక్ట్లీ ఇలా చేయాలి. ఫిట్ అయిపోవాలి, ఏరియాని ఫిట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. ఎస్, 1 minute. ఇగో ఏ లోగో వచ్చినా, ఏ ఇమేజ్ వచ్చినా, సో లైక్ ఇలా ఫిట్ అయిపోవాలి ఆ బాక్స్ ని. నేను అందుకోసమనే మీకు షేప్ ని ఎందుకు, ఆ బాక్స్ ఎందుకు పెట్టాను అంటే మీకు ఈజీగా ఉంటుంది. మీకు ఎంత లోగో తీసుకోవాలి, ఎంత సైజ్ తీసుకోవాలి అని ఒకళ్ళు చిన్నగా, ఒకళ్ళు కొంచెం బిగ్గర్ సైజు, ఒకళ్ళు స్మాల్ సైజు, ఒకళ్ళు మీడియం సైజ్ తీసుకుంటారని నేనేం చేశానంటే ఒక రెక్టాంగిల్ టూల్ తోని ఒక షేప్ రెక్టాంగిల్ టూల్ తోని ఒక ఏరియాని ఒక స్పేస్ ని క్రియేట్ చేసి ఆ స్పేస్ లో ఏం చేశానంటే రూలర్స్ పెట్టాను అనమాట. ఎందుకంటే నేను రూలర్స్ ఎందుకు తీసుకున్నాను అంటే మీరు బయటికి వెళ్తారు, కార్నర్ తగిలిస్తుంటారు, ఆ ఆర్ట్ బోర్డ్ లోపలికి వెళ్ళిపోతుంటది. సో అందుకోసం అని ఒక మార్జిన్ అనేది తీసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంత ఉండాలి లోగో అని చెప్పేసి క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేనేం చేశానంటే రూలర్స్ తీసుకొని నేనేం చేశాను, నేను హిందుస్థాన్ టైల్స్ తీసుకొచ్చినప్పుడు ఏం చేశానంటే అది చిన్న సైజులో ఉంది. ఆ చిన్న సైజులో ఉన్నదాన్ని కరెక్ట్ గా తీసుకొచ్చేసి ఫిట్ చేసా ఆ రూలర్స్ లో చేసేసి, ఇగో ఇలా డిజైన్ చేయాలి. ఇలా నేను అన్నది. మీరు ఏ లోగో తీసుకున్నారు, ఏ లోగో సెలెక్ట్ చేసుకున్నారు, ఇది ఎందుకు తీసుకున్నారు, అది ఎందుకు తీసుకున్నారు నేను అడగను. ఎందుకు అంటే మీకు కొంచెం అలవాటు అవ్వాల. అది లెవెల్ 3 వచ్చే లోపల మీకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తది.